హాయ్ హలో నమస్తే, నేను మీ స్వాతి. ఇప్పుడు మనకి ఈ సీజన్ ఎండాకాలం కదండి. ఎండాకాలం అంటే బాగా దొరికేవి మామిడికాయలు. నేను ఇప్పుడు ఆ మామిడికాయలతో మామిడికాయ పులిహోర చేయబోతున్నాను. ఎన్నో ఇంగ్రీడియంట్స్ చేయొచ్చు మామిడికాయలతో, కానీ మామిడికాయ పులిహోర చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది, అందరూ తినేలా ఉంటుంది. ఇప్పుడు నేను అది తయారు చేయబోతున్నాను. అది ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. మనం ఇప్పుడు ముందుగా రైస్ తీసుకుంటున్నాము. ఆ రైస్ మనం ఎంతమంది, మాకు నలుగురు ఉన్నారు, 2 కప్స్ రైస్ తీసుకుంటున్నాను. 2 కప్స్ రైస్, దీంతో 2 కప్స్ రైస్ తీసుకుంటున్నాను. టూ కప్స్ రైస్ తీసుకున్నాను. ఇది బాగా కడుక్కొని శుభ్రం చేసుకోవాలండి. చూడండి, రైస్ శుభ్రంగా కడిగేసిన తర్వాత దీనిలోకి 2 కప్స్ రైస్ వేసాం కదా, 4 కప్స్ వాటర్ వేసి గ్యాస్ మీద పెట్టేద్దాం. ఫోర్ కప్స్ వాటర్ అయితే వేసేసాను. వేసిన తర్వాత పులిహోర కదండి, అందులో కొంచెం పసుపు వేసుకుందాం. చిటికెడ పసుపు, కొంచెం అన్నం పొడి పొడిగా వస్తుంది, కొంచెం ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. రైస్తో ఉడుకుతున్నప్పుడే ఇవన్నీ రైస్కి పట్టేసి టేస్ట్ బాగుంటుందండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మనం రైస్ని గ్యాస్ మీద పెట్టేద్దాం. గ్యాస్ వెలిగించుకొని మనం ఇప్పుడు ముందుగా ఈ రైస్ని గ్యాస్ మీద పెట్టేద్దాం. రైస్ గ్యాస్ మీద పెట్టాం కదా, ఈ అన్నం ఉడికేలోపు మనం ఈలోపు మామిడికాయలు శుభ్రంగా కడుక్కొని తొక్క తీసేద్దామని. చూడండి, మామిడికాయని ఈ విధంగా తొక్క తీయాలి. దీన్ని మనం తురుముకుందాం. ఈ విధంగా తురుముకోవాలండి, ఇలా. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుందాం. కళాయి పెట్టుకున్నాక కళాయి కొంచెం హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకుందాం. అందులో 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ హీట్ ఎక్కింది. దానిలో మొదటగా శనగ పలుకులు వేసుకుందాం. ఒక 3 స్పూన్స్ శనగ పలుకులు వేసుకుందాం. అవి కొంచెం వేగనివ్వాలి. శనగ పలుకులు కొంచెం వేగాక కొంచెం జీడిపప్పు కూడా వేసుకుందాం. జీడిపప్పు వేసి కొద్దిగా వేగనిస్తాం. తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ఆవాలు, కొంచెం శనగపప్పు, కొంచెం మినపగుళ్ళు వేసుకొని వేయించుకోవాలి. వేగాయి కదండి, ఇందులో 4 పచ్చిమిర్చి కట్ చేసి వేస్తున్నాను. 2 ఎండుమిర్చి వేయాలి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. చూడండి, పోపు వేగింది. ఇందులోనే ముందు మనం తరుము పెట్టుకున్న మామిడికాయ తురుము వేసుకోవాలండి. ఇదే పోపులో కొంచెం ఇంగువ వేసుకోవాలి.
చిటికెడు ఇంగువ, చిటికెడు పసుపు. మనం రైస్లో వేసాం కదా పసుపు, చూసుకొని వేయాలి కొంచెం. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూను, టేస్ట్కి సరిపడినంత. ఓకే అండి, పోపు అంతా వేగిపోయింది. మామిడికాయ కూడా వేసాం. మామిడికాయ దగ్గరకి అయిపోయి ఈ స్ట్రెక్ చూడండి, పోపు చాలా బాగా రెడీ అయిపోయింది. ఈ పోపుని ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న రైస్లోకి కలిపేద్దాం. చూడండి, మామిడికాయ పులిహోర పోపు వేసేసాను. ఆ రైసు పోపు ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్నాక బౌల్లో తీసుకుందాం, టేస్ట్ చూద్దాం. చూడండి ఎలా వచ్చిందో. ఇంట్లో ఎవరికైనా పెట్టొచ్చండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అండి, ఎంతో రుచికరమైన మామిడికాయ పులిహోర మనకి రెడీ అయిపోయింది. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఒకసారి టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి, పుల్లగా చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవరైనా తినొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.